హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. ఏ హీరో అయినా రాజమౌళి చేతిలో పడ్డాడంటే ఖచ్చితంగా బలైపోతుందే, ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుందే, ఆయన చెప్పినట్టు వినాల్సిందే. బాడీ పెంచాలంటే పెంచాలి, తగ్గించాలంటే తగ్గించాలి, ఎలా అంటే అలా లావైపోలి తగ్గిపోలే. మొత్తానికైతే ఒక ప్రాపర్ డిజైన్ బాడీ స్ట్రక్చర్ నుంచినే స్టార్ట్ చేస్తాడు రాజమౌళి. ఇప్పుడు యాజ్ చాలా మంది అయితే మహేష్ బాబుని అయితే అసలు ఇలా చేయలేడులే, బాడీ బిల్డ్ చేయలేడులే, అంత సీన్ లేదు, మహేష్ బాబు కూడా అస్సలు చేయలేడు, గ్లామర్ దెబ్బతింటది, ఇలాంటి రూమర్స్ అయితే గట్టిగా వినిపించే రూమర్స్ అంటే అది కూడా నిజమే. బట్ అస్సలు ఈ ఫోటో చూస్తే అందరికి అర్థమైపోతుంది రాజమౌళి మహేష్ బాబుని కూడా పిండేశాడని. ఎస్, అందులో డౌట్ లేదు. ఎయిర్పోర్ట్ లో అయితే ఈ ఫోటో అయితే లీక్ అయింది భయ్య. అది మహేష్ బాబు ఫోటో. అసలు మహేష్ బాబు మాస్క్ వేసుకుని ఉన్నాడు. సో ఎవరు అయితే కనిపెట్టలేకపోయారు, మహేష్ బాబు అని ఎవరు కూడా అస్సలు ఊహించుకోలేకపోయారు, ఎందుకంటే ఆ బాడీ బిల్డ్ చూసి. బట్ చాలా మందికి అయితే ఒక డౌట్ వస్తుంది భయ్య, గుంటూరు కారం సినిమాకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు కదా మహేష్ బాబు, అప్పుడైతే చాలా సన్నగా కనపడ్డాడు, ఇంత బాడీ డెవలప్మెంట్ అప్పుడైతే లేదు, ఇప్పుడు సడన్ గా ఎలా వచ్చిందని. ఎస్, దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది. లాస్ట్ మహేష్ బాబు టీ షర్ట్ యూజ్ చేసింది యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా టీ షర్ట్ అనేది యూజ్ చేయలేదు. సో బాడీ అనేది అంతగా డెవలప్మెంట్ లేదు అప్పుడు. బట్ గుంటూరు కారం ఇంకెప్పుడైతే ఫినిష్ అయిపోయిందో మొత్తము, అప్పటి నుంచి బాడీ డెవలప్మెంట్ దృష్టి పెట్టాడు. ఇంకా ఎస్ఎంబి టోటల్ కాంబినేషన్ లో ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు జస్ట్ షర్ట్స్ వేశాడు అంతే. ఆ షర్ట్స్ లో మనకి నార్మల్ గానే కనపడ్డాడు. మొత్తానికి ఇప్పుడు టైట్ టీ షర్ట్ వేసి ఎయిర్పోర్ట్ లో దొరికిపోయాడు మహేష్ బాబు అయితే. సో మొత్తానికైతే ఆ ఫోటో ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో అయితే. ఖచ్చితంగా సిక్స్ ప్యాక్ కాకపోయినా ఖచ్చితంగా ఒక రేంజ్ బాడీ బిల్డింగ్ తో చూడబోతున్నాం మహేష్ బాబుది, అందులో డౌట్ లేదు భయ్య. ఎస్ఎస్ఎంబి ఎస్ఎస్ఆర్ కాంబినేషన్ ఒక లెవెల్లో ఉండబోతుంది, వరల్డ్ వైడ్ గ్లోబల్ లెవెల్లో అయితే. నాకు తెలిసి మహేష్ బాబు ఫ్యాన్స్ కోరిక కూడా ఈ సినిమాతో తీర్చేస్తాడేమో అనిపిస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది గాయస్ ఈ ఫోటో పిక్చర్స్ ఉంటే తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.